యోహాను సువార్త 19వ అధ్యాయములు ప్రియులరా 30వ వచనములు. ప్రియులరా, యేసుక్రీస్తు వారు పలికిన 6వ మాటను ప్రియులరా మనమందరము కూడా చూస్తూ ఉన్నా. ప్రియులరా, యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలు కూడా చాలా కూడా ప్రశస్తమైన మాటలు, చాలా కూడా శ్రేష్టమైన మాటలు. ప్రియులరా చూడండి, 7 అన్న సంఖ్యకు ప్రియులరా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా కూడా ప్రాముఖ్యత అన్నది ఇవ్వబడినది. ప్రియులరా, ఈ 7 సంఖ్య గనక మనము గమనించినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రియులరా ఈ సృష్టిని ప్రియులరా తండ్రి అయిన దేవుడు 7 రోజులలో ఆయన చేసిన విధానమును ప్రియులరా మనమందరము కూడా చూస్తూ ఉన్నా. అంతేకాదు ప్రియులరా, ఇంకా కూడా మనము గమనించినట్లయితే మరి 7 దేవుని యొక్క ఆత్మలు, 7 బోరలు ప్రియులరా, మరి 7 మరి దీపములు, ఇలాగ ప్రియులరా మనము 7 సంఖ్య ప్రియులరా చాలా కూడా ప్రాముఖ్యమైన సంఖ్యగా మనమందరము కూడా చూస్తూ ఉన్నా. అయితే ప్రియులరా, యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలలో ప్రియులరా 6వ మాటను గనక మనము గమనించినట్లయితే ప్రియులరా ఈ 6వ మాట ఏమయ్యున్నది అంటే సమాప్తమైనది అన్న మాటను ప్రియులరా మనమందరము కూడా చూస్తూ ఉన్నా. ప్రియులరా చూడండి, మరి ఉదయకాల సమయంలో 9 గంటల నుంచి ప్రియులరా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ శిలువ మ్రాను మీద ఆయన వేలాడొచ్చు. ప్రియులరా చూడండి, ఆ శిలువని ప్రియులరా ఆయన ఒక ప్రసంగ పీఠముగా ఆయన చేసుకుని ప్రియులరా అంతవరకు ఆయన 5 మాటలు ఆ శిలువలో నుండి ఆయన పలికి ఉన్నారు. అయితే ప్రియులరా 6వ మాట ఆయన పలికిన మాట ఏమయ్యున్నది అంటే సమాప్తమైనది. ప్రియులరా చూడండి, ఇదే మాటను ప్రియులరా మరి గ్రీకు మరి భాషలో ప్రియులరా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పలికి ఉన్నారు అని ప్రియులరా మరి చారిత్రక మరి ఆ గ్రంథములలో మనమందరము కూడా చూస్తూ ఉన్నా. అయితే ప్రియులరా గమనించండి, గ్రీకు భాషలో ప్రియులరా ఈ మాట ఏమై ఉన్నది అంటే టెటలెస్టై అన్న మాట ప్రియులరా యేసుక్రీస్తు వారు అక్కడ ఉపయోగించినట్లు మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నా. అయితే ప్రియులరా ఈ మాట ఎప్పుడు మరి ఉపయోగించబడే మాట అంటే ప్రియులరా విజయోత్సాహముతో మరి ఈ మాట ప్రియులరా ఉపయోగించే మాటగా మనమందరం కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. అంటే ప్రియులరా ఏదైనా ఒక పని మనకు అప్పచెప్పినప్పుడు ఆ పనిని మనము జయకరముగా మనము జరిగిస్తే ప్రియులరా ఈ మాటను ప్రియులరా ఆయా రోజులలో ప్రియులరా వారు వాడుతూ ఉండేవారు. ప్రియులరా ఇదే మాటను ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా పలికిన విధానమును ప్రియులరా మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రియులరా గమనించండి, ప్రియులరా ఇక్కడ మనము ఏది సంపూర్తి చేయబడినది అని కనుక మనము గమనించినట్లయితే ప్రియులరా మరి యేసుక్రీస్తు వారికి ఏదైతే పని తండ్రి ద్వారా అప్పచెప్పబడినదో ప్రియులరా ఆ పనిని ఆయన సంపూర్తి చేసి ఆయన ఆ శిలువలో విజయోత్సాహముతో ఇదిగో తండ్రి నువ్వు నాకు ఏదైతే పని అప్పచెప్పి ఉన్నావో ఆ పనిని నేను సంపూర్తి చేసి ఉన్నాను అని ప్రియులరా ఈ పదమును ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన విధానమును ప్రియులరా మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నా. రాత్రికాల సమయంలో ప్రియులరా జాగ్రత్తగా గనక మనము గమనించినట్లయితే ప్రియులరా ఇది చాలా కూడా ప్రాముఖ్యమైన మాట. దేవుని నామము స్తోత్రం, హల్లెలూయా. ప్రియులరా ఎందుకు ప్రాముఖ్యము అయినది అంటే ప్రియులరా గమనించండి, ఆరంభము ఎంత ముఖ్యమో ప్రియులరా చూడండి మరి అంతము కూడా అంతే చాలా కూడా ముఖ్యమైనది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుని రూపములో ప్రియులరా ఈ భూలోకములోనికి వచ్చి ఆయన ప్రారంభించిన పని ప్రియులరా ఆ కలువరి శిలువలో ఆయన ఈ మాటతో ఆయన సమాప్తము చేసినట్లు ప్రియులరా మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నా. ప్రియులరా జాగ్రత్తగా గనక మనము గమనించినట్లయితే ప్రియులరా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమీ సమాప్తము చేశారు అని కనుక ప్రియులరా మనము గమనించినట్లయితే ప్రియులరా మొట్టమొదటిగా ప్రియులరా ఏమీ సమాప్తమైనది అంటే శిలువ మీద ప్రియులరా ఆయన పడుచున్న శ్రమ అన్నది సమాప్తమైనది. దేవుని నామము స్తోత్రం, హల్లెలూయా. శిలువ మీద ఆయన పడుచున్న ఆ శ్రమ, శిలువ మీద పడుచున్న ఆయన వేదన అక్కడ సమాప్తమైనట్లు ప్రియులరా మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం.
ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, జాగ్రత్తగా గనక మనము గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆయన ఆ శిలువ మరణమునకు అప్పగించబడిన దగ్గర నుండి ప్రియులరా ఆయన భయంకరమైన శ్రమలు ఆయన పొంది ఉన్నారు. ప్రియులరా మనము ఆయన పొందిన శ్రమలు గనక ఒక్కొక్క శ్రమ గనక మనము జ్ఞాపకము చేసుకుంటే ప్రియులరా గమనించండి, ఆయన వీపంతయు కూడా కొరడాతో చేల్చబడినది. 39 కొరడా దెబ్బలు ప్రియులరా ఆయన ఆ వీపు మీద పడినప్పుడు ప్రియులరా ఆయన వీపంతా కూడా ఏమైందంటండి, నాగటివాడు పొలము దున్నినప్పుడు ప్రియులరా ఎలాగైతే భూమి అన్నది చేల్చబడతాదో ఆయన వీపంతయు అంటండి అట్టి రీతిగా చేల్చబడినదంట. ప్రియులరా ఆ రీతిగా ఆ వీపి చేల్చబడినప్పుడు ప్రియులరా గమనించండి, ఆ వీపి మీద ఏదైతే ప్రియులరా ఆ చర్మము అన్నది ఉన్నదో ప్రియులరా ఆ చర్మము చేల్చబడినది. ఆ చర్మముతో ప్రియులరా ఆ దేహములో ఉన్న ఆ మాంసము కూడా చేల్చబడినట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రియులరా ఒక్కొక్క దెబ్బ కొరడా దెబ్బ యేసుక్రీస్తు వారి మీద పడుతూ ఉంటే ప్రియులరా చూడండి, ఆ కొరడాకు ఉన్న ఆ భయంకరమైన ఆ సూది మేకుల ద్వారా ప్రియులరా మరి ఆయన రక్తమంతయు కూడా అక్కడ దారలుగా ప్రవహించిన స్థితిని ప్రియులరా మనమందరము కూడా చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియులరా ఆయన శిరస్సు మీద మరి భయంకరమైన ఒక మొండ్ల కిరీటము మరి మోదబడినట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రియులరా ఆ ముళ్ళ కిరీటము ఆయన శిరస్సు మీద మోదబడినప్పుడు ప్రియులరా ఆ సూది ప్రియులరా ఆ ముళ్ళు ఆయన శిరస్సు మీద గుచ్చుకునినప్పుడు ప్రియులరా ఎంతో వేదన యేసుక్రీస్తు వారు అక్కడ పొందిన స్థితిని మనం అందరము కూడా చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియులరా ఆయన ముఖము మీద పిడుగుద్దులు గుద్దారు, ఆయన ముఖము మీద ఉమ్మి వేశారు. ప్రియులరా ఆయన చేతులలో ప్రియులరా మరి మేకులు దెగ్గొట్టించారు. ప్రియులరా అంతేకాకుండా ఆ ప్రియులరా యేసు క్రీస్తు వారి యొక్క 2 కాళ్ళు కలిపి ప్రియులరా ఒకే ఒక మేకు ఆ 2 కాళ్ళకు కూడా వారు కొట్టిన స్థితిని ప్రియులరా మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా గమనించండి, ఆయన బరువాటి శరీరము ప్రియులరా కేవలము 3 మేకుల మీద ఆధారపడి భూమికి ఆకాశమునకు మధ్యన వేలాడుతూ ఉన్నప్పుడు ప్రియులరా యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువనే ప్రియులరా ఆయన ఒక ప్రసంగ పీఠముగా చేసుకుని ఆ కలువరి శిలువలో నుండే ప్రియులరా ఆయన అద్భుతమైన 7 మాటలు పలుకుచున్న స్థితిని మనం అందరం కూడా చూస్తూ ఉన్నా. ప్రియులరా ఆ 7 మాటలలో 6వ మాట ఏమై ఉన్నది అంటే సమాప్తమైనది అనగా ప్రియులరా చూడండి, మొట్టమొదటిగా ఏమి సమాప్తము చేయబడినవి అంటే యేసుక్రీస్తు వారు పొందుచున్న ఆ భయంకరమైన శ్రమలు సమాప్తము చేయబడ్డాయి. యేసుక్రీస్తు వారు పడుచున్న ఆ భయంకరమైన వేదనలు సమాప్తము చేయబడ్డాయి. యేసుక్రీస్తు వారు పొందిన ఆ భయంకరమైన అవమానము సమాప్తము చేయబడినది అని ప్రియులరా నేటి దినమున ఈ మాటల్లో ప్రియులరా మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా ఇక రెండవదిగా గనక మనము గమనించినట్లయితే ప్రియులరా రెండవదిగా ఏమి సమాప్తము చేయబడ్డాయి అంటే ప్రియులరా చూడండి, తండ్రి యొక్క మరి సంకల్పము తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుట సమాప్తమైనట్లు ప్రియులరా మనమందరం కూడా గమనించవలసిన వారమై ఉన్నా. ప్రియులరా చూడండి, తండ్రి యొక్క సంకల్పము ఎక్కడ నెరవేర్చబడినది అంటే సిలువ మ్రాను మీద నెరవేర్చబడినది. తండ్రి యొక్క సంకల్పము ఏమై ఉన్నది అంటే తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆ బలియాగము ద్వారా ఆయన చిందించిన ఆ పరిశుద్ధ రక్తము ద్వారా ఇదిగో సమస్త మానవావళి రక్షణలోనికి రావాలి అన్నది ప్రియులరా ఇక్కడ తండ్రి యొక్క సంకల్పముగా మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. అందుకే ప్రియులరా యోహాను సువార్త 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనమును గనక మనము గమనించినట్లయితే ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. దేవుని నామము స్తోత్రం.
హల్లెలూయా. ప్రియులారా, గమనించినట్లయితే ఇక్కడ 34వ వచనములు వ్రాయబడి ఉన్న మాట, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్న మాటను ప్రియులారా మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. అనగా ప్రియులారా, యేసయ్య యొక్క ప్రియులారా మరి ఇష్టము ఏమై ఉన్నది అంటే తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుటయే యేసయ్య యొక్క చిత్తమై ఉన్నది. ప్రియులారా చూడండి, మరి తండ్రి ఏదైతే ఇష్టపడ్డాడో, ప్రియులారా తండ్రి ఏదైతే ఆయన సంకల్పించారో అవన్నీ కూడా ప్రియులారా కుమారునిగా ఆయన ప్రియులారా ఆయన ఆ కలువరి శిలువలో అవన్నీ కూడా ఆయన సమాప్తము చేసినట్లు ప్రియులారా మనమందరం కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అందుకే ప్రియులారా యెషయా గ్రంథమును గనక మనము గమనించినట్లయితే చదువుదామండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనమును చూద్దామండి. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చెయ్యగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవుని నామము స్తోత్రం. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అనగా ప్రియులారా, యెహోవా అనగా తండ్రి యొక్క ఉద్దేశము. తండ్రి యొక్క ఉద్దేశము ప్రియులారా ఎవరి వలన సఫలపరచబడుతుందంట? కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా అది సఫలపరచబడుతుంది. ప్రియులారా, తండ్రి యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది అంటే ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు. దేవుని నామము స్తోత్రం. హల్లెలూయా. ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు. ఎవరైతే ఆయన మరి స్వరూపములో సృజింపబడ్డారో ప్రియులారా అటువంటి వారందరూ కూడా పరలోక రాజ్యములో చేర్చబడాలని, ప్రతి ఒక్కరూ కూడా పాప క్షమాపణతో ప్రతి ఒక్కరూ కూడా ఆ శిక్ష నుండి వారు తప్పింపబడాలని, ప్రియులారా ప్రతి ఒక్కరూ కూడా మోక్షములోనికి నడిపించబడాలి అన్నదే ప్రియులారా మరి తండ్రి యొక్క ఉద్దేశముగా ప్రియులారా మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. ఆ తండ్రి యొక్క ఉద్దేశమును ప్రియులారా నెరవేర్చుటకు ప్రియులారా ఇక్కడ ఎవరు పంపబడ్డారు అంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు పంపబడ్డారు. దేవుని నామము స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క ఉద్దేశమును నెరవేర్చుటకు ప్రియులారా ఆయన పంపబడ్డారు. ఈ భూలోకమునకు ఆయన తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు ఆయన వచ్చి ఉన్నారు. ప్రియులారా, తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క సంకల్పము ఏమయ్యున్నదో అవన్నీ కూడా ప్రియులారా ఆయన ఆ శిలువలో ఆయన సంపూర్తి చేసి తండ్రి యొక్క ఉద్దేశమును ప్రియులారా ఆయన సమాప్తము చేసినట్లు ప్రియులారా మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. అంటే ప్రియులారా చూడండి, రెండవదిగా ఆ శిలువ మ్రాను మీద యేసయ్య ఏమి సమాప్తము చేశారు అంటే తండ్రి యొక్క ఉద్దేశమును, తండ్రి యొక్క సంకల్పమును ఆయన సమాప్తము చేసినట్లు ప్రియులారా మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఇక మూడవదిగా గనక మనము గమనించినట్లయితే ప్రియులారా మూడవదిగా ఆ శిలువ మ్రాను మీద ప్రియులారా యేసుక్రీస్తు వారు ఏమి సమాప్తము చేశారు అంటే ప్రియులారా ఏమైతే ప్రవచనములు ప్రియులారా రక్షణ సంకల్పము కొరకు ప్రియులారా ఏమైతే ప్రవచనములు అన్నవి ప్రియులారా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయో ప్రియులారా అటువంటి ప్రవచనములన్నీ కూడా యేసయ్య ఆ శిలువ మ్రాను మీద ఆయన సమాప్తము చేసినట్లు ప్రియులారా మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా జాగ్రత్తగా గనక మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా గమనించండి, మరి ఇంచుమించు 200 ప్రవచనములు రక్షణ కొరకు ప్రియులరా ఆ సిలువలోని యేసయ్య ఎలాగైతే ఆయన శ్రమ పడనయ్యున్నారు ప్రియులరా ఇటువంటి ప్రవచనములు ఇంచుమించు 200 ప్రవచనములు ప్రియులరా ఎవరి ద్వారా నెరవేర్చబడ్డాయి అంటే యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేర్చబడ్డాయి. ప్రియులరా ఈ ప్రవచనములు ప్రియులరా ఆయన నెరవేర్చి ఈ ప్రవచనములన్నిటినీ కూడా ఆయన సమాప్తము చేసినట్లు
ప్రియులరా ఈ రాత్రికాల సమయంలో మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈరోజు నా ప్రియ సహోదరుడా, యేసయ్య ప్రియులరా ఆ శిలువ మ్రాను మీద ఇవన్నీ కూడా సమాప్తము చేసిన తర్వాత ప్రియులరా గమనించండి, మనకు దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చి ఉన్నాడు. దేవుని నామము స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు ఒక ఆధిక్యత ఇచ్చి ఉన్నాడు. ప్రియులరా ఇవి శిలువ మ్రాను మీద ఇవి సమాప్తము చేయబడ్డాయి, కానీ ప్రియులరా మన జీవితంలో కొన్ని ప్రారంభించబడ్డాయి. దేవుని నామము స్తోత్రం. అవి అక్కడ సమాప్తము చేయబడితే కొన్ని ప్రియులరా దేవుడు మన జీవితంలో ప్రియులరా అవి సమాప్తము చేయటం ద్వారా కొన్ని మన జీవితంలో ఆయన ప్రారంభించినట్లు ప్రియులరా మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా గమనించండి, మన జీవితంలో దేవుడు ప్రారంభించినది మొట్టమొదటిది ఏమై ఉన్నది అంటే ఆయన స్వస్థత కార్యమును. దేవుని నామము స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదట ఆయన మన జీవితంలో ప్రారంభించినది ఆయన స్వస్థత కార్యమును. ప్రియులరా చదువుదామండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనమును చూద్దామండి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని నామము స్తోత్రం. అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుందంటండి? స్వస్థత కలుగుచున్నదంట. ప్రియులరా ఆయన దెబ్బలు ఆ శిలువ మ్రాను మీద ఆయన పొంది ఉన్నారు కాబట్టి, పంచగాయములు ఆయన ప్రియులరా ఆ శిలువ మరణములో ఆయన పొంది ఉన్నారు కాబట్టి, ప్రియులరా ఆయన పొందిన ఆ దెబ్బల చేత మనకేం కలుగుతుందంట? స్వస్థత అన్నది కలుగుతుందంట. అనగా ప్రియులరా ఈరోజు నీకు దైవికమైన స్వస్థత నీవు పొందుకొనుచున్నావు అంటే దానికి గల కారణం ఏమై ఉన్నది అంటే ఆ శిలువలో నీ కొరకు యేసయ్య ఆయన పొందిన గాయముల చేతనే. దేవుని నామము స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే నీ కొరకు ఆయన గాయములు పొంది ఉన్నాడో ఆ గాయముల ద్వారా దేవుడు నీకు ఆయన ఏమి అనుగ్రహించుచున్నారంటే గొప్ప స్వస్థతను ఆయన నీకు అనుగ్రహించుచున్నారు. అందుకే ప్రియులరా పేతురు రాసిన మొదటి పత్రికను చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనమును చూద్దాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవుని నామము స్తోత్రం. ప్రియులారా చూడండి, ఇక్కడ అపోస్తుడైన పేతురు కూడా తెలియచేయించిన మాట ఏమై ఉన్నది అంటే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. దేవుని నామము స్తోత్రం. ఎవరి పాపములు ఆయన తన మ్రాను మీద ఆయనే మోసుకున్నారంట. ప్రియులరా చూడండి, ఆ మ్రానును చూసినప్పుడు ప్రియులరా కేవలము ప్రియులరా చాలా మంది మరి ఏమి తలస్తా ఉంటారంటే ఆ మ్రాను మీద ఎవరో పాపములు ఉన్నాయని ప్రియులరా చాలా మంది తలస్తా ఉంటారు. ఎందుకంటే ప్రియులరా మనుష్యుడు ఎప్పుడు కూడా ఏమని అనుకుంటాడు? నేను నీతిమంతుడను అనుకుంటాడు కాబట్టి ఆ మ్రాను మీద వేరొకరి పాపాలు ఉన్నాయని చెప్పి ప్రియులరా చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియులరా గమనించండి, ఆ మ్రాను మీద ఎవరి పాపములు ఉన్నాయంటే ఈరోజు ప్రియులరా మనము గమనించవలసిన సత్యము ఏమై ఉన్నది అంటే ఆ మ్రాను మీద నా పాపములు ఉన్నాయి. దేవుని నామము స్తోత్రం. హల్లెలూయా. ఆ మ్రాను మీద ఎవరి పాపాలు ఉన్నాయండి? నా పాపములు ఉన్నాయి. ఈరోజు ప్రియులరా గమనించండి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ప్రతి ఒక్కరు కూడా దారి తప్పి తిరుగుచున్న వారే. ప్రియులరా ప్రతి ఒక్కరు కూడా దారి తప్పి అటు ఇటు వెళ్ళిపోవచ్చున్న వారే. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు.
ఎందుకు నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు అని ఎందుకు అక్కడ తెలియచేయబడినదంటే ప్రియులరా గమనించండి, ప్రతి ఒక్కరము కూడా పాపముతో నింపబడిన ఉన్న వారము కాబట్టి ప్రియులరా ఇక్కడ గమనించినట్లయితే ఆయన తన మ్రాను మీద ఎవరెవరి పాపాలు మోసాడంట? కేవలము నీ ముందు ఉన్న వారి పాపములు ఆయన మోయలేదండి, కేవలము నీకు పడని వారి పాపములే ఆయన మోయలేదండి. ఎవరి పాపములు మోసాడంట? నా పాపములు మోసాడంట. దేవుని నామము స్తోత్రం. ఈరోజు మనము గ్రహించవలసిన సత్యం ఏమయ్యన్నది అంటే ఆయన నా పాపములు ఆయన ఆ మ్రాను మీద మోసి ఉన్నారు. నా శిక్షను ఆయన ఆ మ్రాను మీద ఆయన మోసి ఉన్నారు. అందుకే ప్రియులారా ఇక్కడ వ్రాయబడి ఉన్న మాట, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఆయన పొందిన గాయముల చేత అనగా ప్రియులరా ఆయన ఆ శిలువ మ్రాను మీద ప్రియులరా ఏదైతే సమాప్తము చేశారో ప్రియులరా, ఆ సమాప్తము చేయబడిన వాటిని బట్టి ప్రియులరా మొట్టమొదట మనకేం కలుగుతుంది అంటే స్వస్థత అన్నది మన జీవితంలో ప్రారంభించబడిన. దేవుని నామము స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా కనుక మనము గమనించినట్లయితే ప్రియులరా, రెండవదిగా ఏమి ప్రారంభించబడినది అంటే యేసు అనే నామము ద్వారా రక్షణ అన్నది ప్రారంభించబడినది. దేవుని నామము స్తోత్రం. యేసు అనే నామము ద్వారా రక్షణ అన్నది ప్రారంభించబడినది. ప్రియులరా చదువుదామండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనమును చూద్దామండి. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. దేవుని నామము స్తోత్రం. హల్లెలూయా. మరి ఎవని వలనను రక్షణ కలగదు. ప్రియులరా చూడండి, ఈ లోకము రక్షణ లేక ప్రియులరా ఈ లోకమంతయు కూడా పాపములో పడిపోతూ ఉన్నప్పుడు ప్రియులరా ఈ లోకమంతయు కూడా రక్షణ పొందడానికి ప్రియులరా దేవుని యొక్క రక్షణ మహాసంకల్పములో ప్రియులరా తన ఏకైక కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకమునకు ఆయన పంపించినట్లు మనము చూస్తూ ఉన్నా. ప్రియులరా చూడండి, యేసు అను నామమునకు అర్థం ఏమొస్తుంది అమ్మా? యేసు అనే నామమునకి అర్థం వస్తుంది రక్షకుడు. దేవుని నామము స్తోత్రం. యేసు అనే నామమునకు అర్థము రక్షకుడు అనగా ప్రియులారా ఈ నామములో మనకేం కలుగుతుందంట? రక్షణ అన్నది కలుగుతుందంట. అందుకే ఇక్కడ ప్రియులారా అపోస్తల కార్యములో ప్రియులారా వ్రాయబడి ఉన్న మాట, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను. దేవుని నామము స్తోత్రం. హల్లెలూయా. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. హల్లెలూయా. వారు ఆ దేవాలయంలోనికి వెళ్ళి ప్రియులరా అక్కడ ఉన్న వారి ఎదుట ప్రియులరా అక్కడ పేతురు యోహానులు ధైర్యముగా నిలవబడి తెలియచేయుచున్న మాట ఏమయ్యున్నది అంటే, ఇదిగో మీరు రక్షణ పొందాలి అంటే యేసు అనే నామమును మీరు అంగీకరించాలి. దేవుని నామము స్తోత్రం. కనుక మనము ఆలోచన చేసినట్లయితే యేసు అనే నామము ద్వారా ఇప్పుడు ఏమి ప్రారంభించబడినది అంటే రక్షణ అన్నది ప్రారంభించబడినది. యేసు అనే నామము ద్వారా దేవుని యొక్క రక్షణ సంకల్పము అన్నది ప్రారంభించబడినది. ఈరోజు ప్రియులరా జాగ్రత్తగా గమనిద్దాం. ఆ నామము ఎటువంటి నామము అంటే అన్ని నామముల కంటే పై నామము. దేవుని నామము స్తోత్రం. హల్లెలూయా. ఆ నామము ఎదుట ప్రతి ఒక్కరు కూడా వంగవలసినదే ప్రియులరా. ఆ నామము ఎదుట ప్రతి ఒక్కరు కూడా సాగిలా పడవలసినదే. ఎందుకంటే ఆ నామమును తండ్రి అయిన దేవుడు అన్ని నామముల కంటే పై నామముగా ఆయన హెచ్చించి ఉన్నారు. దేవుని నామము స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా చూడండి, యేసయ్య ఎప్పుడైతే ఇక నీవు నాకు అప్పచెప్పిన పని సమాప్తమైనది అని ప్రియులారా ఆ శిలువ మ్రాను మీద ఆయన పలికి ఉన్నారో ఆయన నామము పేరిట రక్షణ పొందుట ప్రారంభించబడినది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నామము పేరిట పాపములు క్షమించబడుట అన్నది ప్రారంభించబడినది. రాత్రికాల సమయంలో నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యేసు అను ఆ రెండు
రెండు అక్షరములలో ప్రియులరా ఎంత ప్రభావము ఉన్నది అంటే, ఆ రెండు అక్షరములు ప్రియులరా ఎప్పుడైతే నీవు పలుకుతావో ప్రతి అపవిత్రాత్మ ఆ పేరు వినగానే ఏమవుతుందంట, వణికిపోతుందంట, పారిపోతుందంట. దేవుని నామము స్తోత్రం. హల్లెలూయా. యేసు అను నామము ఎప్పుడైతే నీవు ధరించుకుంటావో, ఆ నామమును ప్రియులరా ఎప్పుడైతే అపవాది చూస్తాదో, నీ దగ్గరకు కూడా అపవాది రానే రాదు. ఎందుకంటే ఆ నామములో అంత మహిమ ఉన్నది, ఆ నామములో అంత శక్తి ఉన్నది. హల్లెలూయా. ప్రియులరా, ఇంకా మూడవదిగా గనక మనము గమనించినట్లయితే ప్రియులరా గమనిద్దాం. దేవుడు మరి ప్రియులరా ఆ రక్షణ సంకల్పములో ప్రియులరా తనకు అప్పచెప్పిన పనిని ఆయన సమాప్తము చేసిన తరువాత ప్రియులరా క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రియులరా ఏమి ప్రారంభించబడినది అంటే, జయము అన్నది ప్రారంభించబడినది. హల్లెలూయా. నీవు ఏదైతే నీవు అనుకుంటున్నావో ప్రియులరా ఆ పనులన్నీ కూడా ప్రియులరా గమనించండి, అవన్నీ కూడా సఫలపరచబుట్ట మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా చదువుదామండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనము. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని నామము స్తోత్రం. దేవుడు మనకు ఎవరి ద్వారా జయము అనుగ్రహిస్తున్నాడంట? యేసు క్రీస్తు వారి ద్వారా మనకు జయమును అనుగ్రహింపజేస్తున్నారు. ఎందుకు మనము ఈరోజు జయశీలులుగా మనము ఉన్నాము ప్రియులరా? మనము అపవాది మీద మనము ఎలాగ మనము జయము పొందుకొనుచున్నామంటే, ఆయన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి ద్వారా మనం ఏం పొందుకుంటున్నామంటండి, మన జీవితములో జయమును మనము పొందుకొనుచు ఉన్నాం. ఈరోజు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, జాగ్రత్తగా గనక ఆలోచన మనము చేసినట్లయితే ప్రియులరా చూడండి, మన జీవితంలో ఏ విషయములోనన్నా ప్రియ మరణమును జయించిన గొప్ప దేవుడై అన్నాడు. హల్లెలూయా. ఆయన మరణమనే ముళ్ళును విరిచిన గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియులరా ఈరోజు గమనించినట్లయితే ఆ నామమును నీవు ఎప్పుడైతే ధరిస్తావో నీ జీవితములో జయము. ఆ నామమును నీవు ఎప్పుడైతే ధరిస్తావో అపవాదికి అపజయము. దేవుని నామము స్తోత్రం. నీకు జయము ఆయన సిలువలో సమాప్తము చేశారు. ఇక్కడ వధువు సిద్ధపడుట ప్రారంభించబడినది. గమనిద్దాం. ఆయన సమాప్తం చేశారు. సమస్తమును కూడా తండ్రి ఏదైతే పని అప్పచెప్పారో ఆ పనంతా కూడా ఆయన సమాప్తము చేశారు. అనగా ప్రియులరా ఆయన ఉత్తరవాదము చేశారంట. దేవుని నామము స్తోత్రం. ఆయన ఏం చేశారంట? ఉత్తరవాదము చేశారంట. ప్రియులరా ఉత్తరవాదం అనగా ప్రియులరా ఏమని అర్థం వస్తుందంటే అకౌంటబిలిటీ అనగా ప్రియులరా తండ్రి ఏదైతే మరి ఆయన చేయమని కుమారుడికి అప్పచెప్పారో అదంతా కూడా ప్రియులరా కుమారుడు ఒక్కొక్కటి ఆయన నెరవేర్చుచు ప్రతీది కూడా నెరవేర్చి ప్రియులరా తండ్రి దగ్గర సమస్తమును కూడా ఆయన అప్పచెప్పిన పనిని సమస్తమును కూడా ఆయన సమాప్తము చేసి ఉన్నారు. చెప్పలు కూడా దేవుని మహిమ పరుద్దా. సమస్తమును కూడా సమాప్తం చేశారు. తండ్రి చిత్తమును ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. తండ్రి యొక్క సంకల్పమును ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. ప్రియులరా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రియులరా వ్రాయబడిన ప్రతి ప్రవచనమును ప్రియులరా ఆయన నెరవేర్చి ఈరోజు ప్రియులరా మనకు ఆయన ఏమి ఇచ్చారంటే ఒక గొప్ప స్థితిని ఈరోజు ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు. ఆ గొప్ప స్థితి ఏమై ఉన్నది అంటే ప్రియులరా రక్షణ స్థితి. హల్లెలూయా. ఆ గొప్ప స్థితి ఏమై ఉన్నది అంటే రక్షణ స్థితి. ఆ గొప్ప స్థితి ఏమై ఉన్నది అంటే ప్రియులరా ఒక గొప్ప నిరీక్షణ. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనకున్న గొప్ప నిరీక్షణ ఏమై ఉన్నది అంటే ఆయన వస్తారు, నన్ను తీసుకుని వెళతారు. ఆయన వస్తారు, నన్ను తీసుకుని వెళతారు. ఒకవేళ నా శరీరములో ప్రాణము లేనప్పటికీ ఆయన మరలా నన్ను
సజీవునిగా లేపుతారు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మరి. ఒకవేళ ఈరోజు నా జీవితంలో ప్రాణం లేనప్పటికీ, నేను సమాధి చేయబడినప్పటికీ, నేను మృతులలో ఉన్నప్పటికీ నా దేవుడు వస్తాడు, నన్ను మరలా సజీవముగా ఆయన నన్ను లేవనెత్తుతాడు. అది క్రైస్తవుని యొక్క నిరీక్షణ. ఆయన మరణమును జయించారు కాబట్టి నేను కూడా ఆ మరణమును జయించగలను. దేవుని నామము స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దొక్కపడుట నాకు ఇష్టం లేదు. ఈ మర్మమును ఎవరైతే తమ పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడతారో, ప్రియులరా, ఎవరైతే ఆ శిలువ మ్రాను మీద, ప్రియులరా, ఎవరైతే యేసయ్య పడిన ఆ వేదనను చూచి తమ జీవితములను మార్చుకుంటారో, వారు తప్పక వారిలో ఏముంటుంది? ఒక గొప్ప నిరీక్షణ ఉంటుంది. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. కాబట్టి రోజు ఆయన సిలువలో ఆయన సమాప్తం చేశారు. మన జీవితంలో స్వస్థత ప్రారంభించబడినది. ఆయన సిలువలో సమాప్తం చేశారు. ఆయన నామము ద్వారా రక్షణ పొందుట ప్రారంభించబడినది. ఆయన సిలువలో సమాప్తం చేశారు. మనము ప్రతి విషయంలో జయము పొందుట ఆయన మన జీవితంలో ప్రారంభించారు. ఆయన సిలువలో సమాప్తం చేశారు. తన కొరకు వధువు సంఘమును ఆయన సిద్ధపరుచుట ప్రారంభించారు. దేవుని నామము స్తోత్రం, హల్లెలూయా. ఆ సంఘము 2000 సంవత్సరముల నుండి సిద్ధపడుతూ ఉన్నది. హల్లెలూయా. ఆ సంఘము 2000 సంవత్సరముల నుండి సిద్ధపడుతూ ఉన్నది. ఇంకా సిద్ధపడి తన కొరకు రానయ్యున్న వరుడు దగ్గరకు చేరుకొనుటకు ఆ సంఘము ఆశ కలిగి ఉన్నది. హల్లెలూయా. ఆశ కలిగి ఉన్నది. నా వరుడు ఎప్పుడు వస్తాడు, సిద్ధపడిన నన్ను ఆయన ఎప్పుడు తీసుకుని వెళతారని ఆ సంఘము సిద్ధపడుతూ ఉన్నది. కాబట్టి ప్రియులరా, ఒకవేళ ఇంకా కూడా నీకు అటువంటి సిద్ధపాటు లేకపోతే ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు ఒక గొప్ప అవకాశం ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు. సిద్ధపడు. ఆయన సిలువను చూచినప్పుడు నువ్వు సిద్ధపడు. ఆయన నీ కొరకు చిందించిన ఆ రక్తము నువ్వు చూచినప్పుడు నువ్వు సిద్ధపడు. నువ్వు సిద్ధపాటు కలిగితే మహిమలోనికి నువ్వు చేర్చబడతావు. నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే నువ్వు ఆయన సింహాసనము మీదకు నీవు చేర్చబడతావు.